హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ అనుకుంటున్నారా? కానీ కాదు, 20 మినిట్స్ వీట్ నూడిల్స్ అండి ఇవి. ఇవి మన మ్యాగీలాగా అంత ఈజీగా అయిపోవు. కోర్స్ మ్యాగీ కూడా 2 మినిట్స్లో అయిపోదు అనుకోండి. 2 మినిట్స్లో అవనప్పుడు మ్యాగీ అయితే ఏంటి, ఇప్పి అయితే ఏంటి. అందుకే తినేదేదో హెల్దీగానే తిందామని చింగ్స్ వాళ్ళ వీట్ నూడిల్స్ తీసుకొచ్చుకున్నా డీమార్ట్ నుంచి. ఇవి మ్యాగీ అండ్ ఇప్పీలాగా ఒకేసారి వాటర్లో బాయిల్ చేసేసుకొని మసాలా వేసుకుంటే సరిపోదండి. ముందుగా ఉప్పు వేసిన నీళ్ళల్లో వెజిటబుల్స్ కూడా వేసి నూడిల్స్ కూడా వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ హాట్ వాటర్ అంతా తీసేసి చన్నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలన్నమాట. సో దట్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని అవి వేగిన తర్వాత నూడిల్స్ అన్నీ కూడా వాష్ చేసి దీనిలో వేసేసుకుంటున్నాను. నేను సోయా సాస్ అండ్ టమాటో సాస్ వేస్తున్నాను. వేసి బాగా కలిపేసిన తర్వాత పెప్పర్ వేస్తున్నాను. అలాగే 5 రూపీస్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా చల్లుతున్నాను. కొంచెం సోయా సాస్ ఎక్కువైందండోయ్. ప్రస్తుతానికి నా దగ్గర క్యారెట్ తప్ప ఏ వెజిటబుల్ లేదండి. మామూలుగా అయితే క్యాప్సికమ్, బీన్స్, బఠానీ ఏదో టేస్ట్ చేస్తాను. పొద్దున్న మా బుడ్డిది స్కూల్కి వెళ్తూ సాయంకాలం మ్యాగీ కావాలి నాకు చేసి పెట్టు అని ఆర్డర్ వేసి వెళ్ళింది. నేను వచ్చేపాటికి రెడీగా ఉండాలని చెప్పింది. అంతేనండి, కావాలంటే సూపీగా లేకపోతే పొడి పొడిగా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా పాప కోసమే కాబట్టి ఇలా చేస్తాను. ఎక్కువ మసాలా ప్యాకెట్లు కూడా వాడను. ఓన్లీ మ్యాగీ మసాలా మాత్రమే వాడుతున్నాను. మ్యాగీలోకి మైనస్ ఏంటో దేవుడా అనుకుంటున్నారా? మా బుడ్డిదాని టేస్ట్ అదే మరి. మీరు కూడా వీట్ నూడిల్స్ తినడానికి ట్రై చేయండి. నచ్చితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.